ఇవాళ ఇన్ఛార్జు మంత్రిగా పనిచేసిన సీతక్క గారు నిన్న మొన్నటి వరకు వారి ప్రభుత్వం వచ్చే వరకు ఆమె ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలే చేశారు. మేము కూడా అదే కార్యాచరణ పూనుకున్నాం. మేము ప్రభుత్వాన్ని పదే ప్రశ్నిస్తా ఉంటే చెప్తే వినని వాళ్ళకు ఏం చెప్పాలండి? వెనకటికో సామెత ఉన్నది, మనిషికో మాట అన్నారు, గొడ్డుకో దెబ్బ అన్నారు. వాళ్ళు చెప్తే విననప్పుడు మేము ఉద్యమానికి పూనుకోవడంలో తప్పేమీ లేదు. మేము ఆర్ఎండ్బి ఈఎన్సీ గారిని కలిసినాం, జిల్లాకు చెందిన ఇన్ఛార్జ్ మంత్రి గారికి 10 సార్లు చెప్పినాం, కలెక్టర్ గారికి చెప్పినాం, అక్కడ కాంట్రాక్టర్కి చెప్పినాం, ఈ ఆర్ఎండ్బి అధికారులకు చెప్పినాం. ఎక్కడ సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ మేము ఒత్తిడి తీసుకొస్తేనే ఈ పని మొదలు పెట్టారు. మేము నిన్న పొద్దున ఇక్కడికి వస్తేనే మా ముందే పని మొదలు పెట్టారు. 24 గంటలుగా పనిచేస్తున్నారు. పని కొంచెం మట్టి పని పూర్తిగా వచ్చింది. ఒత్తిడి తీసుకురానిదే ఇవాళ పనులు అయ్యే పరిస్థితులు లేదు. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి నేను చెప్తున్నా, మీరు కూడా ఉద్యమంలో భాగస్వాములు కాండి. తప్పకుండా మిమ్మల్ని కూడా ప్రజలు హర్షిస్తారు. ఇప్పుడు మీ సిర్పూర్ నియోజకవర్గమా, మీది ఆలంపూర్ నియోజకవర్గమా, నాగర్ కర్నూలు నియోజకవర్గమా అనే విషయం పక్కన పెడితే ప్రజా సమస్యల మీద తప్పకుండా మీరు పోరాడండి. ప్రజలు మీ ప్రజలకు మీ మీద నమ్మకం ఏర్పడుతుంది. అంతే తప్పించి ఇవాళ ఈ అందవెల్లి బట్పల్లి మధ్యలో ఉన్న ఏదైతే అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణం మీద ఆయన స్పందించాడు. గతంలో మేము వరి నాట్లు వేసిన మాట వాస్తవం. ఇవాళ ఏమైంది? ఆ రైతును పిలిపించి ఆ భూమి ఇవ్వాలని చెప్తే ఆయన నష్టపరిహారం కావాలన్నాడు. దాని మీద ఫైల్ పుటప్ చేసినాం, కలెక్టర్ గారికి సబ్మిట్ చేసినాం, ఆర్ఎండ్బి అధికారులకు సబ్మిట్ చేసినాం. ఎక్కడ పోయినా కూడా మాకు వచ్చే సమాధానం ఒకటి, నిధులు లేవు, పైసలు లేవు, కొంచెం ఆగాలి అని. మరి నిధులు లేని పరిస్థితుల్లో మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సమస్యల పరిష్కారానికి ఎట్లా పూనుకుంటాం? అన్ని దారులు మూసుకుపోయిన తర్వాతనే ఉద్యమ కార్యాచరణ పూనుకున్నాం. మీరు కూడా వచ్చి, మీకు నిజంగానే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే మీరు కూడా ఈ సమస్యల మీద స్పందించండి. కేవలం ట్విట్టర్లో స్పందించడం, లేకపోతే ఫేస్బుక్ లో స్పందించడం, లేకపోతే 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చి అవాకులు చవాకులు పేలితే ఈ ప్రాంత ప్రజలు నమ్మరు. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పూర్తిగా ఆ అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తయి వాహనాలు వెళ్లే వరకు మేము ఇక్కడ